ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈరోజు వాగ్దానం చూద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గర్దింపుకు లోబడినవాడు త్రోవ తప్పును. దేవుని స్తోత్రం. ఉపదేశము అంగీకరించేవాడంటే అండి జీవ మార్గంలో ఉంటాడంటండి. తర్వాత మాట చూసినట్లయితే గర్దింపుకు లోపడని వాడు త్రోవ తప్పుతాడంటే నిజమండి. ఎందుకంటే ఉపదేశం అంగీకరించేవాడు వాడు మంచి మార్గంలో నడుస్తాడు. తండ్రి తన కుమారుడు బాగోవాలని, మంచి బాటలో ఉండాలని తండ్రి నిర్ణయం తీసుకుంటాడు. ఏమనంటే నా బిడ్డలు ఎప్పుడూ మంచిగానే ఉండాలి, మంచిగా జీవించాలని ఆశపడతాడు. కానీ బిడ్డలు లోబడి వినినట్లయితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ లోకమున్న తండ్రి ఆ విధంగా ఆలోచించినట్లయితే పరమునున్న తండ్రి మరి ఇంకెంత గొప్పగా ఉంటారండి. ఉపదేశమును ఆలకించేవాడు జీవ మార్గములనంటే నిజమండి. వాళ్ళ మీదకి ఎటువంటి కీడు అపాయము రాదు. ఎందుకంటే తండ్రి ఉపదేశం ఆలకిస్తున్నాడు కాబట్టి. ఉపదేశం ఆలకించకపోతే వాడికి బాగోదండి. ఎందుకంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు అన్నీ కూడా. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, నా కింద మాట చెప్తున్నాడు, గర్దింపుకు లోపడిన వాడు త్రోవ తప్పిపోతాడండి. అవునండి, గర్దింపుకు లోపడపోతే వాడు త్రోవ తప్పి తిరుగుతాడు. ఎందుకో తెలుసండి, త్రోవ ఎందుకు తప్పుతాడంటే వాడి చెడు మార్గంలోకి, అసహ్యకరమైన మార్గంలోకి, ఇబ్బందుల్లోకి, ఇంకా రకరకాల వ్యసనాలకి గురైపోతాడు. అప్పుడు వాడి భవిష్యత్తు చాలా పాడైపోతుంది. ఈ రోజుల్లో తండ్రి మాట, పరమ తండ్రి మాట అంగీకరించినట్లయితే జీవపు మార్గంలో ఉన్నాడంటున్నారు. ఒక లోబడకపోతే వాడు తప్పించుకుంటున్నాడు అంటున్నారు. లోబడకుండా ఉన్నవాడు త్రోవ తప్పి తిరుగుతాడు. అవునండి. కాబట్టి ఈ రోజున మనము దేవుని మాట ఉపదేశమును అంగీకరించి ఆయన మాట ప్రకారంగా మనం జీవిద్దాం. ఎవరైతే కుమారులు కుమార్తెలు ఉన్నారో వారంతా దేవుని మాట ఉపదేశం అంగీకరించి మనం నడుచుకున్నట్లయితే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, ఉపదేశం అంగీకరించేవాడు నాయన జీవ మార్గములో ఉంటాడు అంటున్నారు ప్రభా. ఉపదేశమును అంగీకరించలేని వాడు త్రోవ తప్పుతాడు అంటున్నారు ప్రభా. అవును, మీ మాటకి లోబడిన వాడు ప్రతి ఒక్కడి జీవితము వాళ్ళకి వాళ్ళు సరి చేసుకోవడము, జీవితాన్ని కట్టుకున్నట్లు ఉంటుంది ప్రభా. ఒకవేళ మీ మాటకి లోబడలేనట్లయితే ప్రభా మా జీవితాలు అస్తాగతమైపోతుంది ప్రభా. అలా ఎవరు లేకుండా అందరూ నీ మాటకి లోబడేవారుగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని, కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.